లాస్యకు అబోర్షన్ చేయిస్తానని అన్వితతో అంటాడు అవినాష్. అంతలో అక్కడికి వచ్చిన లాస్య, అలా ఎలా మాట్లాడగలుగుతున్నావు అవినాష్? నాకు పుట్టబోయే బిడ్డ మీ ఫ్యామిలీకి వారసుడు కాబోతున్నాడు. అలాంటిది ఆ వారసుని నువ్వు వద్దనుకుంటున్నావా అని కోపంగా అంది. ఆ కోపంలోనే ఆమెకు కన్నీళ్లు వచ్చేశాయి. అవినాష్ అంతలా మారిపోతాడని ఆమె ఊహించలేదు. అబోర్షన్కి కూడా రెడీ అయిపోయాడని తెలియడంతో ఆమెకు దుఃఖం తన్నుకు వచ్చేస్తోంది. అయితే కళ్లల్లోంచి కన్నీళ్లు కారుతున్న లాస్యను అవినాష్ చూడలేకపోయాడు. కన్నీళ్ల కారణంగా ఆమె మేకప్ పూర్తిగా చెరిగిపోయింది. దాంతో ఒరిజినల్ మొహం కనిపించేసరికి అతనికి చిరాగ్గా అనిపించింది. ఎన్నో రోజుల్నుంచి తన ఒరిజినల్ ఫేస్ కనిపించకుండా లాస్య చేసిన మోసం గుర్తొచ్చి బీపీ పెరిగిపోయింది. అదీగాక అక్కడే అన్విత ఉండడంతో ఆమెకు లాస్యకు కంపారిజన్స్ ఈజీగా కనిపించాయి. అన్విత వైట్ కలర్ టీషర్ట్, జీన్స్ ప్యాంట్ వేసుకుని చాలా సింపుల్గా ఉన్నప్పటికీ అందంగా హుందాగా కనిపిస్తోంది. ఆమె వేసుకున్న డ్రెస్ రేట్ కనీసం 2000 కూడా ఉండదని అతడు అనుకున్నాడు. ఇటువైపేమో లాస్య కాస్ట్లీ డ్రెస్లా ఉంది. అయినా కూడా అన్వితతో అందంలో పోటీ పడలేకపోతోందని కోపం తెచ్చుకుని, ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? మేమిద్దరం మాట్లాడుతుంటే స్పేస్ ఇవ్వాలని తెలీదా అని లాస్యతో అన్నాడు. మీరు మాట్లాడుతుంటే నేను పక్కన కూర్చోవాలా? నేనిక్కడికి రాకపోతే నువ్వు వేరే అమ్మాయితో మాట్లాడుతున్న సంగతి నాకు తెలిసేదే కాదు అని అతనితో అంది లాస్య. తర్వాత అన్విత వైపు తిరిగిన ఆమె, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకొచ్చావి? అవినాష్ని నీ వైపు తిప్పుకోవాలని నువ్వే చూస్తున్నావు. అందరి ముందు అవినాష్ని రిజెక్ట్ చేస్తున్నావు. ఆ తర్వాత ఒంటరిగా అతన్ని కలవడానికి వచ్చావు, అంతే కదా అని కోపం తెచ్చుకుంది. అది వినగానే, స్టాప్ ఇట్ లాస్య, అన్విత నీ సిస్టర్, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే బావుండదు అని అరిచాడు అవినాష్. నాకు సిస్టర్స్ ఎవరూ లేరు. మా అమ్మకు నేను ఒక్కదాన్నే. చిన్నప్పటి నుండి మా నాన్న డబ్బులతోనే అది పెరిగింది. కనీసం ఆ విషయం గుర్తుంచుకుని అది నీ వెంట పడకపోతే అదే బెస్ట్ అని అందే లాస్య. షటప్, అన్విత గురించి నీకేమీ తెలియదు. షీస్ సో నైస్. మీ నాన్న బాగోగులు తనే చూసుకుంటుంది అని అవినాష్ ఇంకా ఏదో చెప్పబోయాడు. ఇంతలో అన్విత కల్పించుకొని, మా అక్కా చెల్లెళ్ల సమస్యను మేం సాల్వ్ చేసుకోగలం, మధ్యలో నీ ఇంటర్ఫియరెన్స్ వద్దు అని చెప్పింది. ఆ మాటను పాజిటివ్గా తీసుకున్న అవినాష్, ఎస్ ఆడవాళ్ల మధ్యలోకి నేను రాకపోవడమే కరెక్ట్. అయినా ఈ మధ్య నువ్వు చాలా మారిపోయావు. నీ ప్రాబ్లమ్స్ నువ్వే సాల్వ్ చేసుకుంటున్నావు అని అక్కడి నుండి ఇంటి గేటు వైపు నడుస్తున్నాడు అవినాష్. కాని వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకున్నాడు అతడు. అయితే అతడింకా గేటు దగ్గరికి చేరుకోకముందే, ఎక్కడికి వెళ్తున్నావు అవినాష్? నీకు కొంచెం కూడా సిగ్గనిపించట్లేదా? నేను ప్రెగ్నెంట్. అన్విత గురించి నీకు తెలుసు. ఒకవేళ తనిప్పుడు నన్నేమైనా చేస్తే నేనేం కావాలి? నన్ను ప్రొటెక్ట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ నీది కాదా? అది చెప్పగానే తలూపుకుంటూ వెళ్ళిపోవడమేనా అని అతని దగ్గరకు వేగంగా వెళ్లి అడిగింది లాస్య. కాని ఆ విషయాన్ని అవినాష్ పెద్ద సీరియస్గా తీసుకోలేదు. నాకు అన్విత గురించి మొత్తం తెలుసు. తను ఎవ్వరికీ హాని చేయదు. తను నీకన్నా చాలా చాలా మంచిది అని అన్నాడు అవినాష్. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుతుంటే ఆలోచనలో పడిపోయింది అన్విత. సానుభూతి కోసమే లాస్య అలా చేస్తుందని, అందుకే అవినాష్తో అలా మాట్లాడిందని అన్వితకు అర్థమైపోయింది. వేగంగా ఆమె దగ్గరికి వెళ్లి అవినాష్ ముందు నుండి ఆమెను కొంచెం పక్కకి లాగి, నేను లాస్యతో ఒక విషయం డిస్కస్ చేయాలని వచ్చాను. కొంచెం మా ఇద్దరిని సపరేట్గా వదిలేస్తావా అని ఆర్డర్ చేస్తున్నట్టుగా అడిగింది అన్విత. అన్విత, నువ్వు నాకేం చెప్పినా నేను వింటాను. నేను నిన్న చేసిన తప్పును ఒప్పుకుంటున్నాను. సారీ కూడా చెప్పాను. ఒకటి గుర్తుంచుకో, ఇప్పటి వరకు నేనెవ్వరి దగ్గర తలదించలేదు, సారీ చెప్పలేదు. కేవలం నీ దగ్గరే నేను తల వంచుకున్నాను. అయినా నువ్వు నన్ను యాక్సెప్ట్ చేయట్లేదు. నేనేం తప్పు చేశానని? నిన్నటి విషయం వదిలేస్తే మనిద్దరం కలిసి ఉన్నప్పుడు నేను చేసిన తప్పేంటి? బిజినెస్ మెన్ అందరూ వేరే అమ్మాయిలతో సంబంధాలు పెట్టుకుంటారు. అది చాలా కామన్. నేను కూడా అలానే మరొక అమ్మాయితో రిలేషన్లో ఉన్నాను. నిజానికి అది పెద్ద తప్పు కానే కాదు అని అన్విత తనతో ఉన్న 4 సంవత్సరాల కాలంలో ఏ తప్పు చేయలేదని చెప్పడానికి ప్రయత్నించాడు అవినాష్. ఆ మాటలకు ఆశ్చర్యపోయిన అన్విత వెంటనే పెద్దగా నవ్వేసింది. భలే మాట్లాడుతున్నావు అవినాష్. నువ్వు చేసింది తప్పు కాదు. అదే కదా నువ్వనేది. నా హస్బెండ్ నాతో మాత్రమే ఉండాలని నేను కోరుకుంటాను తప్ప మరొక అమ్మాయితో ఉండాలని అనుకోను. మోసం చేసేవాడిని నేను భర్తగా ఒప్పుకోను. మేబీ లాస్య ఒప్పుకుంటుంది కావచ్చు అని సెటైరికల్ గా అంది అన్విత. నేనెందుకు ఒప్పుకుంటాను? అసలు ఒప్పుకోను. ఇంకొన్ని రోజుల్లో నీకు వారసుని కనబోతున్నా. నువ్వు మరొకరితో అఫైర్ పెట్టుకుంటే నేను ఊరుకుంటానా అని కోపంగా అంది లాస్య. అవినాష్కు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు.
అతడు అన్విత వైపు లాస్య వైపు చూస్తూనే ఉన్నాడు. అన్విత మొహంలో ఒక రకమైన చిరాకును అతడు గమనించాడు. దాంతో అతడిలో అనేక అనుమానాలు కలిగాయి. అసలు అన్వితకు నా మీద కొంచెమైనా ఇష్టముందా? 4 సంవత్సరాలు నాతో కాపురం చేసింది కదా, కొంచెం ఉండే ఉంటుంది. ఆ ఇష్టాన్ని ఎలాగైనా పెంచాలి. ఎలా అని అతడు ఆలోచిస్తుండగా, అవినాష్, నేనొచ్చింది నీకోసం కాదు, లాస్యకు ఒక విషయం చెప్పడానికి వచ్చాను. నువ్వు కావాలంటే ఇక్కడుండొచ్చు, లేదంటే ఇంట్లోకి వెళ్ళొచ్చు, నీ ఇష్టం అని లాస్య వైపు తిరిగి, సురేంద్ర అంకుల్కి నువ్వు అవినాష్తో ఉంటున్నావని తెలిసిపోయింది. ఆయన ఇప్పుడు ఇక్కడికి వస్తున్నారు ఆ విషయం అడగడానికి. ఆయనకు కనపడకుండా నీ పరువు మర్యాద దక్కించుకోవాలంటే వెంటనే వెళ్లి బెడ్రూంలో దూరి డోర్ లాక్ చేసుకో. లేదంటే ఏం జరుగుతుందో నాకన్నా బాగా నీకే తెలుసు. అర్థమైందా అని చెప్పింది అన్విత. లాస్య ముఖం ఒక్కసారిగా వాడిపోయింది. అప్పటి వరకు మేకప్ చెదిరిపోయి అసహ్యంగా మారిపోయిన మొహం ఇంకా దరిద్రంగా తయారైంది. సురేంద్ర బాబాయ్ ఇండియాకెప్పుడొచ్చారు అని సడన్ గా అడిగింది లాస్య. చాలా రోజులైపోయింది. చంద్రం బాబాయికి బాగోలేదని తెలియగానే వెంటనే వచ్చేశాడు. అందరూ నీలాగా ఉండరు కదా, సొంత నాన్న తొందరగా చనిపోవాలని అనుకోరు కదా, అందుకే తన అన్నయ్యని బ్రతికించుకోవడానికి ఆయన వచ్చేశాడు అని లాస్యను గుచ్చుతున్నట్లుగా అంది అన్విత. అయినా కూడా లాస్య రెస్పాండ్ అవ్వలేదు. ఇప్పుడు ఆమె మెదడంతా మొద్దుబారిపోయింది. ఆలోచనలన్నీ సురేంద్ర బాబాయ్ మీదే ఉన్నాయి. చంద్రం, సురేంద్ర ఇద్దరు పర్సనాలిటీస్ డిఫరెంట్ గా ఉంటాయి. చంద్రం ఏ విషయాన్నైనా తేలికగా తీసుకుంటే, సురేంద్ర మాత్రం తనకు అన్యాయం జరిగితే అస్సలు ఊరుకోడు. విపరీతమైన కోపం తెచ్చుకుంటాడు. అవతలి వాళ్లు ఎంతవారైనా సరే వాళ్లతో పోట్లాట పెట్టుకుంటాడు. ఇప్పుడు ఆ విషయమే లాస్యను భయపెడుతోంది. సురేంద్ర బాబాయ్ ఇక్కడికి వచ్చి రచ్చ చేస్తే అవినాష్ ఫ్యామిలీలో తన పరువు పోతుందని ఆమె ఆలోచిస్తోంది. అంతలో, ఇంకా ఏం ఆలోచిస్తున్నావు? బాబాయ్ ఏ క్షణంలోనైనా ఇక్కడికి రావచ్చు. నేను షార్ట్కట్లో వచ్చాను కాబట్టి తొందరగా రీచ్ అయ్యాను. నువ్వు తొందరగా బెడ్రూంలోకి వెళ్ళిపో అని అంది అన్విత. వెంటనే ఆలోచనల్లోంచి బయటకు వచ్చిన లాస్య మరోవైపు చూడకుండా ఫాస్ట్గా గేటు వైపు పరిగెత్తింది. అలా పరిగెత్తడం చూసి అన్వితకు నవ్వొచ్చింది. ఏదైనా ఇంటికి దొంగతనానికి వెళ్తే కుక్కలు వెంటపడినట్లు హోటల్లో డబ్బులు కట్టకుండా భోజనం చేసి డబ్బులు అడిగితే తప్పించుకుని పారిపోయినట్లు వేగంగా పరిగెడుతోంది లాస్య. గుమ్మం నుండి వేగంగా లోపలికి వెళ్తున్న లాస్య సడన్ గా గుమ్మంలో నుండి వస్తున్న భారతికి డాష్ ఇచ్చింది. దాంతో అమాంతమామె కింద పడిపోయింది. అమ్మా అన్న కేక గట్టిగా వినబడింది. అదేమీ పట్టించుకోకుండా గుమ్మం దాటి లోపలికి వెళ్లాలని లాస్య ట్రై చేస్తుండగా, లాస్య, నేను పడిపోయాను, నీకు కనిపించట్లేదా? నన్ను గుద్దేసి మరి ఏం తెలియని దానిలాగా వెళ్ళిపోతున్నావేంటి? నన్ను చంపాలని ప్లాన్ చేస్తున్నావా అని నొప్పితో, బాధతో, కోపంతో గట్టిగా అడిగింది భారతి. అత్తయ్య, ఐమ్ సారీ, నేను చూసుకోలేదు. అర్జెంట్ పనుంది, పరిగెత్తుకొచ్చాను. నేను వెంటనే బెడ్రూంలోకి వెళ్ళాలి. నాకెందుకో తల తిప్పుతున్నట్టుగా ఉంది. కాసేపు పడుకుంటాను. ఇక్కడికి ఎవరు వచ్చినా ఏం జరిగినా నన్ను మాత్రం పిలవకండి ప్లీజ్. కింద పడిన మిమ్మల్ని కూడా నేను లేపలేను. టైం అవుతుంది, నేను వెళ్తాను అని భారతిని నేల మీద వదిలేసి బెడ్రూంలోకి వెళ్లిపోయింది లాస్య. భారతికి విపరీతమైన కోపం వచ్చింది. తన ఇంట్లోకి వచ్చిన కోడలు తన మాట వినకపోవడం ఆమెకు నచ్చలేదు. అదీగాక ఆర్డర్ వేసినట్టుగా లాస్య మాట్లాడడం భారతికి కోపం తెప్పించేలా చేసింది. వెంటనే, అవినాష్, అవినాష్ అని గట్టిగా పిలిచింది. ఆ అరుపుతో గేట్ అవతల ఉన్న అవినాష్ ఏమైందోనని వేగంగా ఆమె దగ్గరకు పరిగెత్తుకొచ్చాడు. అప్పుడే కళ్లలోంచి కన్నీళ్లు తెచ్చుకున్న భారతి, అవినాష్, లాస్య నన్ను చంపేశానా ఉందిరా, నాకు భయంగా ఉంది. ఇప్పుడు చూసావా, నన్ను గుద్దేసి నేల మీద పడేసి వెళ్లిపోయింది. నడుము, కాలికి, చేతులకు దెబ్బలు తగిలాయి. అయినా పట్టించుకోకుండా వెళ్లిపోయింది అని కావాలని ఏడుస్తూ చెప్పింది. మామ్, నువ్వేమీ కంగారు పడకు అని ఆమెను పైకి లేపిన అవినాష్ ఆమె చేతుల వైపు పరిశీలనగా చూశాడు. ఎలాంటి గాయాలు కనిపించలేదు. దాంతో ఆమె అబద్ధం చెబుతుందని గుర్తించి, ఎందుకలా మాట్లాడుతున్నావమ్మా? తనేదో కంగారులో నీకు డాష్ ఇచ్చినట్టు ఉంది. కావాలని ఎందుకు చేస్తుంది? నువ్వే ప్రతిదానికి ఏదేదో ఊహించుకుంటున్నావు అని అన్నాడు అవినాష్. భారతికి ఆశ్చర్యంగా అనిపించింది. ఇప్పటి వరకు తనేం చెప్పినా అవినాష్ నో చెప్పలేదు. తను చెప్పిన ప్రతిదీ నమ్మేవాడు. అలాంటిది ఈసారి నమ్మకపోవడంతో మరింత ఏడుపు నటిస్తూ, నువ్వు కూడా నన్ను నమ్మడం లేదు. నువ్వే చూడు, బిడ్డ పుట్టిన తర్వాత ఆ లాస్య నిన్ను చంపేస్తుంది. నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు లాస్య బిహేవియర్ వేరేలా ఉంటుంది.
ఇంట్లో లేకపోతే చాలా యాటిట్యూడ్ చూపిస్తుంది, కానీ ఆ విషయం నీకు తెలియదు అని చెప్పింది భారతి. మామ్, ఇంట్లో అన్విత ఉన్నప్పుడు కూడా నువ్వు ఇలానే చేశావు. తను నువ్వు చెప్పిన ప్రతి మాట వినేది, అయినా నీ మాట వినట్లేదని నా దగ్గర కంప్లైంట్ చేశావు అని నెమ్మదిగా అన్నాడు అవినాష్. అంటే ఏంట్రా, నేను అబద్ధం చెప్తున్నానా? నువ్వు నన్ను నమ్మడం లేదా? నిన్ను కన్న తల్లిని, నేను చెప్తున్న మాటలు నమ్మడం లేదా? అంతేరా, అంతే అని ఏడుస్తుండగా అక్కడికి అన్విత వచ్చింది. ఆమెను చూసిన అవినాష్, అన్విత, అమ్మను హాల్లోకి తీసుకువెళ్దాం, హెల్ప్ చేస్తావా అని అడిగాడు. అతడలా అడుగుతున్నా చూస్తూ ఉండిపోయింది తప్ప ఇంచు కూడా అక్కడి నుంచి కదలట్లేదు అన్విత. దాంతో, అన్విత, చెప్తుంది నీకే అర్థం కావట్లేదా? నీ హస్బెండ్ చెప్పిన మాట కూడా వినవా? నీ అత్తయ్యను హాల్లోకి తీసుకెళ్లడానికి హెల్ప్ చేయలేవా అని కోపం తెచ్చుకుంది భారతి. ఆంటీ, మీరు నాకు అత్తయ్య కాదు, ఆ విషయం ముందు మీరు గుర్తించాలి. ఎప్పుడైతే డైవర్స్ తీసుకుందామని మీ అబ్బాయి నాతో అన్నాడో అప్పుడే మీకు నాకు బంధం తెగిపోయింది. మీ కోడలతో అన్ని పనులు చేయించుకోవాలనే ఆలోచన మీకుంటే వెంటనే బెడ్రూంలో ఉన్న లాస్యను కిందకి పిలవండి, ఆమెతో అన్నీ చేయించుకోండి, నాకెలాంటి ప్రాబ్లం లేదు అని ఆమెకు ఆన్సర్ చేసింది అన్విత. నువ్వు నా కోడలు కాకపోతే ఇక్కడెందుకున్నావు? నా ఇంట్లో చిచ్చు పెట్టడానికొచ్చావా? అనవసరమైన గొడవలతో నాకు హార్ట్ అటాక్ వస్తే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? అసలే నా బీపీ పెరిగిపోయింది, ఇప్పుడు నాకు ఏమైనా అయితే అని అంది భారతి. బీపీనా మీకు? మీరు మర్చిపోయినట్టున్నారు, లాస్ట్ టైం తిరుపతికి వెళ్ళినప్పుడు కాలినడకన వెళ్లి దర్శనం చేసుకున్నారు. ఆ మెట్లెక్కి నేను అలసిపోయాను, కానీ మీరు అలసిపోలేదు. అలాంటి మీకు సడన్ గా బీపీ పెరిగిందా? అది నన్ను నమ్మమంటారా అని అడిగింది అన్విత. చూసావారా అవినాష్, అదెలా మాట్లాడుతుందో? నేను తిరుపతి వెళ్తే దానికేంటి? నేనేమైనా దాని డబ్బులతో వెళ్ళానా? నా కొడుకు సంపాదించిన డబ్బులతో తిరుపతి దేవుణ్ణి దర్శనం చేసుకున్నాను అని అంది భారతి. అన్విత చెప్తున్న దానికి భారతి చెప్పిన దానికి సంబంధం లేదని అవినాష్ గుర్తించాడు. టాపిక్ డైవర్ట్ చేయడంలో ఆడవాళ్లను మించిన వాళ్లు లేరని అతడు అనుకున్నాడు. అందుకే ఏమీ సమాధానం చెప్పకుండా వాళ్ల మాటలను వింటూనే ఉన్నాడు. అతడలా సైలెంట్గా ఉండడంతో, అన్విత అన్ని మాటలంటుంటే చూస్తూ ఎలా ఊరుకుంటున్నావ్రా? కింద పడ్డ నన్ను కనీసం పైకి లేపడానికి రావట్లేదంటే దాని క్యారెక్టర్ ఏంటో అర్థం చేసుకో. మనింట్లో ఉన్నప్పుడు కూడా ఇది ఇలాగే ఉండేది. వెంటనే దానికి డైవర్స్ ఇచ్చేయి, వీలైనంత తొందరగా డైవర్స్ ఇవ్వు, లేకపోతే నా ఆస్తినంతా ఏదైనా అనాథాశ్రమానికి రాసిచ్చేస్తాను అని కోపంగా అంది భారతి. చాలమ్మా, అనవసరంగా గొడవలు వద్దు. అంతకు ముందు కూడా ఇలాంటి అబద్ధాలు నువ్వు చాలా చెప్పావు, నేను చాలా విన్నాను, నమ్మాను. ఇప్పుడు కూడా మళ్ళీ అలానే బిహేవ్ చేస్తున్నావు. ఇంకా ఎన్ని రోజులిలా చెప్తావు అని అన్నాడు అవినాష్. భారతి కోపం పెరిగిపోయింది. అప్పటిదాకా ఏడుపు నటించిన ఆమె విపరీతమైన కోపం తెచ్చుకొని, ఇప్పుడు నాకర్థమైంది, నువ్వు దాన్ని ఇష్టపడుతున్నావు, అంతే కదా? కనీసం మనింట్లో పని మనిషిగా కూడా పనికిరాని దాన్ని నువ్వు ఇష్టపడుతున్నావు. అందుకే నేను చెప్తున్న మాటలకు అడ్డుపడుతున్నావు. అర్థమైంది. ఇక ఈ ఇంట్లో నువ్వో నేనో ఒకరే ఉండాలి. ఇప్పుడు సీరియస్గా అడుగుతున్నాను, ఒక్క మాటలో ఆన్సర్ ఇచ్చేయి. ఒకవేళ నువ్వు అన్విత వెంట వెళ్లాలనుకుంటే ఆస్తి మొత్తాన్ని వదిలేసి వెళ్ళిపో అని అంది భారతి. ఇప్పుడు అవినాష్ ఏం చేస్తాడు? అన్విత ఏమంటుంది? సురేంద్రబాబాయ్ ఎక్కడికి వెళ్లాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.